హలో ఎవరోన్, అఖండ 2 రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద కాసులు వర్షం కురిపిస్తుందట నిర్మాతలకి. సో ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా ఎవరు ఊహించని విధంగా ఉన్నాయి అంటున్నారు విశ్లేషకులు. సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుంది అంటున్నారు, ఎలా ఉంది సార్? సో అఖండ 12వ తారీఖు రిలీజ్ అయింది. 11వ తారీఖున ప్రీమియర్ రిలీజ్ చేశారు. ఓకే. అఖండ రిలీజ్ అయిన తర్వాత మొదటి రోజే దాదాపు 80 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసిందని చెప్పి టాలీవుడ్లో లెక్కలు బయటకు వస్తున్నాయి. అయితే ఇది ప్రీ రిలీజ్ కలెక్షన్స్, ప్రీ రిలీజ్ ముందే ప్రీ రిలీజ్కి ఈ అఖండ సినిమా భారీగా హక్కులు అమ్మారు. రకరకాల రైట్స్ అమ్మటం కారణంగా దాదాపు 150 కోట్ల పైకి వచ్చిందని చెప్పి చెబుతున్నారు. ఇప్పుడు డే బై డే దానికి ఉన్నటువంటి టాక్ పెరుగుతుందని అంటున్నారు. ఎందుకంటే హైందవం అనేదాన్ని చాలా అందంగా చూపించారు ఆ సినిమాలో అనేది ఒక టాక్ ఉంది. ఓకే. అలాగే సింహ, లెజెండ్, అఖండ 1 కంటే కూడా అఖండ 2 కలెక్షన్స్, ఫస్ట్ డే కలెక్షన్స్ భారీగా ఉన్నాయని అంటున్నారు. సార్, ఇది బాలకృష్ణ గారి కెరీర్ లో కూడా ఫస్ట్ డే ఇంత కలెక్షన్స్ రావటం ఇదే మూవీ హిస్టరీ అని అంటున్నారు. దానికి ఉదాహరణ ఏంటంటే బుక్ మై షోని కనుక మీరు ఓపెన్ చేస్తే గంటకి 20,000 టికెట్లు కొంటున్నారు. గంటకి 1 అవర్కి 20,000 టికెట్లు కొంటున్నట్టు బుక్ మై షో చెప్తున్నటువంటి డేటా. ఓకే. సో కాబట్టి ఈ సినిమా కలెక్షన్స్ పెరుగుతున్నాయి డే బై డే. లాంగ్ రన్ సినిమా అని అంటున్నారు. ఓకే. అంటే ఏదో 3-4 రోజులు ఉండే పోయేటువంటి సినిమా కాదు. మౌత్ టాక్ రేటింగ్స్ తక్కువ ఇచ్చారు. చాలా వెబ్సైట్స్ రేటింగ్ తక్కువ ఇచ్చినాయి, 2.5, 3 లోపల ఇచ్చినాయి. కానీ థియేటర్లో చూస్తే కనుక, థియేటర్లో వినిపిస్తున్నటువంటి సౌండ్స్ చూస్తే కనుక అది సూపర్ హిట్ టాక్, బ్లాక్ బస్టర్ అనేటువంటిది వినిపిస్తుంది. మరి దానికి దగ్గర కలెక్షన్ చూస్తున్నాయి అని అంటే బాలయ్య ఇంతకుముందు నటించినటువంటి సినిమాల్లో వచ్చినటువంటి కలెక్షన్స్ కంటే ఈ సినిమాకి అయితే కలెక్షన్స్ ఎక్కువ ఇచ్చినాయని చెప్తున్నారు. సరే, ఒక డేటా అయితే నేను చెప్తాను. నా మిత్రుడే ఒక పేపర్లో పనిచేస్తున్నాడు. అతను ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఎంత కలెక్షన్స్ యాజ్ ఆఫ్ నౌ అని చెప్పి అని అంటే, ఇక్కడ మనకి మొత్తం కలెక్షన్స్ మనం టోటల్గా ఇది మొత్తం 200 కోట్లతోటి సినిమాని నిర్మించారు. ఈ బడ్జెట్ తోటి దాదాపు 145 కోట్ల రూపాయలు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రీ రిలీజ్ అంటే సినిమా రిలీజ్ కాకముందే 145 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగింది. అతను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. ఇతను సినిమా జర్నలిస్ట్ గా చాలా సీనియర్. అతను నాకు ఫీడ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. అలాగే ఆంధ్ర, నైజాం థియేట్రికల్ హక్కులు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. గతంలో కంటే కూడా, బాలకృష్ణ సినిమా కంటే కూడా అమ్ముడయ్యాయని చెప్తున్నారు. ఉత్తరాంధ్ర హక్కులు వచ్చేసి 13.5 కోట్లు, గుంటూరు జిల్లా రైట్స్ వచ్చేసి 9.5 కోట్లు, తూర్పుగోదావరి జిల్లా వచ్చేసి 8.25 కోట్లు, అంటే 8,25 లక్షలు, పశ్చిమ గోదావరి వచ్చేసి 6,50,00,000, కృష్ణా జిల్లా వచ్చేసి 7 కోట్లు, నెల్లూరు జిల్లా వచ్చి 4,50,00,000 అమ్ముడయ్యాయి. ఇది థియేట్రికల్ రైట్స్. ఇక సీడెడ్ ప్రాంతంలో, సీడెడ్ వచ్చేసి ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు 26 కోట్లు పూర్తయినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నట్టు రిపోర్ట్ ఇచ్చారు. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే, ఉత్తర అమెరికాలో ప్రీమియర్ల ద్వారా $4,15,000 వచ్చినాయి అంట. $4,15,000. ఇది భారత కరెన్సీలో చూస్తే కనుక 4,50,00,000. తొలి రోజు అక్కడ సుమారుగా $60,000 రాబట్టింది ఈ సినిమా. మొత్తం మీద అమెరికా ప్రీమియర్లో అలాగే తొలి రోజు కలెక్షన్ కలిపి 6 కోట్ల వరకు వసూలైందని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. తర్వాత యూకే, ఆస్ట్రేలియా ఇక్కడ ఒక 2 కోట్లు వచ్చినాయి అని చెప్పి. ఇట్లా తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ల మీద ఒక రకంగా మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, రెగ్యులర్ షోస్ వచ్చేటప్పటికి 12వ తారీఖు నుంచి వచ్చేటప్పటికి ఆంధ్ర, నైజాం ఈ కలిపి సుమారుగా ప్రీమియర్లకి మాత్రమే, ఓన్లీ ప్రీమియర్లకి 8,50,00,000 రూపాయలు వసూలైనాయి అంట, ఆంధ్ర, నైజాం 2 కలిపి. ఇక తొలి రోజు కలెక్షన్ వచ్చేసి 10 కోట్ల వరకు ఈ 2 చోట్ల ఆంధ్ర, నైజాం ఉండొచ్చు అంటున్నారు. దీంతో మొత్తం మీద 20 కోట్ల వరకు ఈ 2 ప్రాంతాల్లోనే ఉంటాయని చెప్పి అంటున్నారు. ఓవరాల్ గా చూస్తే తొలి రోజు కలెక్షన్స్
భారీగా ఉన్నాయి గతం కంటే కూడా. ఎస్ సార్, ఇదే విధంగా సంక్రాంతి వరకు కంటిన్యూ అవుతాయి. సో కలెక్షన్స్ పరంగా ఏ విధంగా ఉండొచ్చు అంటారు? సంక్రాంతి వరకు అంటే ఇప్పుడు పెద్ద సినిమాలు ఏమీ లేవు, అంటే పాపులర్ హీరో సినిమాలు అయితే ఇప్పుడులో ఏమి లేవు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ఇంకా ఏ సినిమాలు లేవు కాబట్టి డెఫినెట్ గా ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ప్లస్ డే బై డే నీకు పాజిటివ్ టాక్ వస్తుంది. ఎందుకంటే ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు నాకు తెలిసినటువంటి వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ వెళ్ళారు, వాళ్ళు నేను అడిగాను ఎలా ఉంది సినిమా అంటే, ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొట్టించారు సార్, సెకండ్ హాఫ్ చాలా అద్భుతంగా ఉంది అని అన్నారు. సరే ఓవరాల్ గా సినిమా సంగతి ఏంటి, మీ అభిప్రాయం ఏంటంటే ఖచ్చితంగా బాగుందండి అన్నారు. మీకు నచ్చింది ఏంటి అన్నా. నచ్చింది ఏంటంటే దేవుడిని నమ్మనటువంటి వాళ్ళు ఖచ్చితంగా నమ్మాల్సిందే అనేటువంటి అభిప్రాయం కలిగిందండి అది చూసిన తర్వాత మాకు అని చెప్పి కాలేజీ స్టూడెంట్స్ చెప్పారు. కాలేజీ చదివే వాళ్ళు, ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులు అందరూ కలిసి వెళ్ళారు, వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నాను నేను. తర్వాత బాలకృష్ణ అభిమానులను అడిగాను నేను. బాలకృష్ణ అభిమానులు అడిగితే వాళ్ళు ఏం చెప్పారు, ప్రీమియర్స్కి వెళ్ళాము కానీ మాకు స్పష్టంగా అర్థం కాలేదు. కారణం ఏంటంటే కేరింతలు, చప్పట్లు, ఈలలు, సౌండ్లతోటి, అందుకని మళ్ళీ వెళ్ళాము. మళ్ళీ రాత్రి వెళ్ళారు, మళ్ళీ 12వ తారీఖు వెళ్ళారు. 12వ తారీఖు వెళ్ళి చూస్తే చాలా అద్భుతంగా ఉంది సినిమా, చాలా బాగుంది సినిమా అని చెప్పారు. కలెక్షన్ల సునామీ, బాలకృష్ణ గారి సినిమాకి ఇంతకుముందు ఎప్పుడు లేనటువంటి విధంగా కలెక్షన్ల సునామీ అయితే చెప్పొచ్చు. ఇక మీకు ఆధ్యాత్మికవేత్తలు వాళ్ళైతే అసలు ఈ సినిమా చూడకపోతే వేస్ట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మనిషిని పుట్టినటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు చూడాల్సిందే అని చెప్పి నాకు కాశీ శక్తిపీఠం వ్యవస్థాపకులు బాలకృష్ణ స్వామి గారు ఉన్నారు, ఆయన ఇంటర్వ్యూ చేశాను నేను. ఆయన అయితే చాలా క్లియర్ గా చెప్పారు, డెఫినెట్ గా మనిషి అనేవాడు ఖచ్చితంగా చూడాల్సిందే ఆ సినిమా, అంత అద్భుతంగా తీశారు. భారతదేశం అంటే ఏంటి, హిందూ ధర్మం, సనాతన ధర్మం ఏంటి, హైందవ ధర్మం ఏంటి, దాని మీద చాలా క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా మీరు చూడాల్సిందని చెప్పి నాకు కూడా మీరు చూడండి అన్నారు. ఎస్ సార్, బాలయ్య బాబు గారి కెరియర్ లో సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? ఒక స్టోన్ అనుకోవచ్చా? మైల్ స్టోన్. యాక్చువల్ గా ఇప్పటి వరకు ఓవర్సీస్, వరల్డ్ వైడ్ ఇన్ని లాంగ్వేజ్ లో ఎప్పుడు ఈ సినిమా ఆయన అంత రేంజ్ లో విడుదల కాల, ఫస్ట్ టైం. అందులో 50 సంవత్సరాల కెరియర్ రన్ అయిన తర్వాత ఆయన ఈ రేంజ్ లో వెళ్ళారు. ఒక రజనీకాంత్ సినిమాల తర్వాత బాలయ్య సినిమానే ఈ రేంజ్ లో, ఆ వయసులో వెటరన్ హీరో, సీనియర్ హీరో ఈ రేంజ్ లో విడుదల కావడం అనేది బాలకృష్ణ గారి. ఎస్ సార్, ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే ఇది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది కదా, సో పాన్ ఇండియా లెవెల్లో ఎలా ఉంది సార్ మామూలుగా? పాన్ ఇండియా లెవెల్ అంటే నీకు ఉత్తర భారతదేశంలో అద్భుతంగా, ఇక్కడ దక్షిణ భారతదేశం కంటే ఉత్తర భారతదేశంలో ఎక్కువగా దానికి రేటింగ్ ఇస్తున్నారు. మనం సోషల్ మీడియాలో చూసుకుంటే రేటింగ్ ఎక్కువ ఇస్తున్నారు ఉత్తర భారతదేశం లో ఉండేటువంటి వాళ్ళు దక్షిణ భారతదేశం కన్నా. అంటే అక్కడ నీకు ఆధ్యాత్మికత ఎక్కువ, ప్లస్ దైవభక్తి ఎక్కువ, ప్లస్ శివనామం. అక్కడ పోతే అసలు మొత్తం టోటల్ గా శివుడే వచ్చి మన ముందు ఉన్నారా అన్న ఫీలింగ్ ఉందంటాం బాలయ్య యాక్షన్ చూస్తే. కలెక్షన్స్ చూస్తే, గ్రాస్ వసూళ్లు ఇవన్నీ చూస్తే గతం కంటే చాలా ఎక్కువ కలెక్షన్స్ ఉన్నాయని చెప్పేసి టాలీవుడ్ లో అయితే టాక్ ఉంది. ప్లస్ ఈ సినిమా ఏంటంటే డే బై డే టాక్, పాజిటివ్ టాక్ వస్తుంది. ఎప్పుడైనా హిట్ సినిమాలకి నిదానంగానే పాజిటివ్ టాక్ వస్తుంది. అసలు రేటింగ్స్ బేస్ చేసుకుందాం అంటే రేటింగ్స్ బేస్ చేసుకోవడానికి లేదు. అస్సలు రేటింగ్స్ కి భిన్నంగా హిట్ అయిన సినిమాలు అనేక ఉన్నాయి. కాబట్టి ఈ రేటింగ్స్ ఇచ్చేటువంటి వాళ్ళని ప్రాతిపదికగా తీసుకుని సినిమా హిట్టా పట్టా అనేది చెప్పలేం. పైగా ఇప్పుడు టాలీవుడ్ లో పిఆర్ఓ వ్యవస్థ అనేది ఒకటి ఉంది. ఈ పిఆర్ఓ వ్యవస్థ ఎవరి సినిమాని హైప్ చేస్తే వాళ్ళ సినిమా బాగున్నట్టు పెద్ద ప్రచారం వస్తుంది. ప్రచారానికను కలెక్షన్స్ కి సంబంధం లేకుండా ఉంది. పిఆర్ఓ వ్యవస్థ అంత హైలైట్ చేస్తున్నారు. పిఆర్ఓ వ్యవస్థ అంటే ఏంది, ఒక నిర్మాత దగ్గర డబ్బులు తీసుకుంటారు, డబ్బులు తీసుకుని ఒక 10 మందికి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి, వెబ్సైట్ వాళ్ళకి, లేకపోతే యూట్యూబ్ వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఆ ఇచ్చిన వాళ్ళు ప్రమోట్ చేస్తారు. దాన్ని చూసి ఈ సినిమా బాగుందా లేదా అని చెప్పి మనం నిర్ణయించలేము. ఇవాళ శాటిలైట్ ఛానల్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, వెబ్సైట్లు కానీ, ఏ మీడియా అయినా తీసుకోండి, మీరు డబ్బులు తీసుకొని అనుకూలంగా రాస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇచ్చేటువంటి రేటింగ్ మనం నమ్మడానికి లేదు. ఎవరైతే సినిమా చూసారో ప్రేక్షకుడు, ఆ ప్రేక్షకుడు చెప్పేటువంటి ఒపీనియన్ మనం బెంచ్ మార్క్ గా తీసుకోవాలి. ఇప్పుడు సెకండ్ డే ఫస్ట్ డే కంటే కూడా పాజిటివ్ టాక్ వస్తుంది. కాబట్టి ఇది లాంగ్ రన్ సినిమా, అంటే సంక్రాంతి దాకా కూడా ఇది థియేటర్లో ఉంటుంది. ఊహించినటువంటి కలెక్షన్స్ ని రాబట్టే అవకాశం ఉంది. ఎప్పుడో బ్రేక్ ఈవెన్కి వచ్చేసింది. ఎందుకంటే 200 కోట్ల ప్రాజెక్టు, 200 కోట్లు ఫస్ట్ డేనే దాదాపు 150 కోట్లు వచ్చేసింది.
ఫస్ట్ డేనే అంత వచ్చినప్పుడు బ్రేక్ ఈవెన్ రావడం అనేది చాలా ఈజీ కదా. అలాగే ప్రీ రిలీజ్ కలెక్షన్స్ చూస్తే అదొక 150 కోట్లు ఉంది. శాటిలైట్ రైట్స్ అని అవన్నీ ఉంటాయి. ఇవన్నీ కలిపితే బ్రేక్ ఈవెన్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ప్లస్ రికార్డ్స్ కూడా సృష్టించే అవకాశం ఉంది అంటున్నారు. అంటే లాంగ్ రన్ లో డే బై డే పాజిటివ్ టాక్ వస్తుంది కాబట్టి. ఓకే సార్, థ్యాంక్ యూ.